జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగయోగము 2వ శ్లోకము. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చ ఇతి తాం శృణు. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జున, ప్రతి ఒక్కరూ సహజంగానే శ్రద్ధ విశ్వాసాలతో జన్మిస్తారు. అంటే జన్మించటమే ఒక రకమైన శ్రద్ధతో జన్మిస్తూ ఉన్నారు. అంటే దాని అర్థమేమిటి? వారు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ వాసనలను బట్టి వారిలో ఉండేటటువంటి శ్రద్ధ ఆధారపడి ఉంటుంది. సరే, అయితే శ్రద్ధ అనేటటువంటిది 3 విధాలుగా ఉంటుంది. ఒకటి సాత్వికమైన శ్రద్ధ, 2 రాజసిక శ్రద్ధ, 3వది తామసిక శ్రద్ధ. ఈ 3 విధాలుగా ఉండేటటువంటి శ్రద్ధ యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయో చెప్తా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనము పుట్టటమే ఒక రకమైనటువంటి శ్రద్ధా విశ్వాసాలతో పుడతామని, అట్లా మనలో పుట్టుకతోనే ఉండే శ్రద్ధా విశ్వాసాలు మన పూర్వజన్మలోని కర్మవాసనల ప్రభావము కలిగి ఉంటాయని, ఆ రకంగా ప్రతి ఒక్కరిలో ఉండే శ్రద్ధ 3 విధాలుగా ఉంటుందని, అది సాత్విక, రాజసిక, తామసిక శ్రద్ధ అని, అట్లా 3 విధాలుగా ఉండేటటువంటి శ్రద్ధ యొక్క స్వభావము ఎట్లా ఉంటుందో చెప్పడానికి భగవానుడు ఉపక్రమిస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ, పూర్వజన్మలో మనం చేసిన కర్మవాసనల ప్రభావము వల్లనే ఇప్పుడు మనలో ఉండేటటువంటి శ్రద్ధ విశ్వాసాలు ఏర్పడ్డాయి కనుక, ఒకవేళ మనలో మన గ్రంథాల మీద విశ్వాసము గట్టిగా లేకపోతే అది పూర్వజన్మ కర్మవాసన ప్రభావమని గుర్తిస్తూ దానిని అతిక్రమించేటటువంటి ప్రయత్నము చేస్తూ, వేదగ్రంథాలను పరిపూర్ణముగా విశ్వసిస్తూ, శ్రీమన్నారాయణుడిని ఆశ్రయించమని వేదమే చెప్పింది కనుక శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే
అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతముపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, బృందావనము శరత్కాల శోభతో ప్రకాశిస్తూ ఉంది. విరబూసిన పద్మములతో, వాటి సుగంధములతో బృందావనమంతా నిండిపోయి ఉంది. అట్లాంటి బృందావనములోని అరణ్యములో శ్రీకృష్ణ భగవానుడు మధుపతి అవగాహ్య చారయన్ గాః సహ పశుపాలబలః చుకూజవేణుం. శ్రీకృష్ణ భగవానుడు బలరామునితో, గోపబాలురతో కలిసి బృందారణ్యములో ప్రవేశించి గోవులను మేపుతూ వేణునాదము చేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణుని వేణుగానాన్ని వినగానే
వ్రజములో ఉన్నటువంటి కొంతమంది గోపికలు తమ తమ సఖులతో కృష్ణుడి యొక్క కళ్యాణ గుణములను వర్ణిస్తూ ఏకాంతములో ఉండి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానాన్ని ఆనందముగా అనుభవిస్తూ ఉన్నారు. ఆ దివ్యానుభవములో, ఆ పరవశములో కృష్ణుని గురించి ఏదో చెప్పాలి అని ప్రయత్నము చేస్తూ ఉన్నా గోపికలు వారు ఏమీ పలకలేకపోతున్నారు. ఆ రకముగా వేణుగానములో మునిగిపోయి ఉన్నారు గోపికలు. ఇక కృష్ణుడేమో బృందారణ్యములో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు స్వామి? బర్హాపీడం నటవరవపు కర్ణయో కర్ణికారం. శిరస్సులో అందమైనటువంటి నెమలి పింఛము పెట్టుకొని ఉన్నాడు గోపాలకృష్ణుడు. చెవులలో నీలి పుష్పాలను పెట్టుకొని ఉన్నాడు గోపాలకృష్ణుడు. భువనమోహనమైన భూవిలాసంబుతో వామభాగానత వదనమొప్పెన్. విశ్వాన్నంతటినీ మోహింపచేసేటటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన కనుబొమ్మలను, అందాల కృష్ణుడు ఆ కనుబొమ్మలను కొంచెము ముడివేసి తన తలను ఎడమవైపుకు వంచాడు. అట్లా వంచి వేణునాదము చేస్తూ చక్కదనాలను చిందిస్తూ ఉండేటటువంటి గోపాలకృష్ణుడు బృందారణ్యములో అద్భుతముగా ప్రకాశిస్తూ ఉన్నాడు, శోభిల్లుతూ ఉన్నాడు. ఆ భగవానుడు చేసే వేణుగాన పరవశములో మునిగిపోయి ఉన్నారు వ్రజములోని కొంతమంది గోపికలు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము 2వ శ్లోకము. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.